జనరల్ గా కొన్ని విషయాలు మనం గమనిస్తే, బైక్ దేంతో నడిచింది? బైక్ చక్రాలతో నడుస్తుందా? బైక్ కి నడిపించే ఇంధనం ఏంటంటే పెట్రోల్. అలాగే ఇప్పుడు కొన్ని మోడిఫికేషన్స్ మారిపోయి ఏం జరుగుతుందంటే ఎలక్ట్రికల్ స్కూటీస్ కూడా వస్తుంది, ఎలక్ట్రికల్ బైక్స్ వస్తుంది. తర్వాత కొన్ని గ్యాస్ తో నడిచే కార్లు ఆటోలు వస్తున్నాయి. అంటే వెహికల్ చూడటానికి ఒకే రకంగా కనిపించినప్పటికీ కూడా వాటి యొక్క ఇంధనాలు అనేవి వేరుగా ఉన్నాయి అన్నమాట. అర్థమైందా? అలాగే మందిరానికి వచ్చే మన జీవితాల్లో మనం అందరం కూడా లోకంలో వ్యక్తులు లాగా పైకి కనబడినప్పటికీ కూడా లోకానుసారమైన వ్యక్తులు నడిపించబడే విధానానికి మనం నడిపించబడే విధానానికి చాలా వ్యత్యాసం ఉండాలి. ఎందుకు వ్యత్యాసం ఉండాలని చెప్తున్నానంటే, లోకంలో ఉన్న వ్యక్తులు వారి శరీరానికి అనుగుణంగా వారు నడుస్తారు, వారి ఆలోచనలకు వారి తలంపులకు విధానంగా వారు నడుస్తారు. అయితే మందిరానికి వస్తాం మన జీవితంలో శరీరానుసారమైన జీవితాన్ని మనం జీవించడానికి వీల్లేదని వాక్యం చెప్తుంది. ఎందుకు శరీరానుసారమైన జీవితాన్ని దేవుడు జీవించొద్దు అన్నాడంటే, మీరు శరీరానుసారమైన జీవితాన్ని జీవించడం వల్ల దేవుడికి ఎలాంటి లాభము గాని నష్టం గాని కొంచెం కూడా లేదు. మీరు మీ శరీరాన్ని అనుసరించి నడిస్తే జరిగేది ఏంటంటే, ఖచ్చితంగా మీ శరీరం మిమ్మల్ని తప్పుడు త్రోవలోకి తీసుకెళ్ళేది. ప్రతి మనిషి మనస్తత్వం మనిషికి అనిపిస్తూ ఉంటది, నేను బాగానే ఉన్నాను, నేను కరెక్ట్ గానే ఉన్నాను, తనకన్నా నేను పర్లేదు, వీళ్ళకన్నా నేను పర్లేదు అనుకుంటా ఉంటాడు. తప్పు చేసే వ్యక్తి కూడా వారి యొక్క మనస్తత్వాన్ని వారు సమర్థించుకుంటా ఉంటారు. సమర్థించుకోరా? తప్పు చేసే వ్యక్తులు కూడా తమను తాము నిర్దోషులుగా నిరూపించుకోవడానికి, మంచోడిగా చూపించుకోవడానికి ఎన్నో ప్రయాసలు తిప్పలు పడతా ఉంటారు. ఎందుకంటే మనిషి మనస్తత్వం, మనిషి మనసు అనేది మనిషిని ఎప్పుడు కూడా నువ్వు బాగానే ఉన్నావు అని చెబుతా ఉంటది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నీ మనసుకు ఇష్టం వచ్చినట్టు నడవకూడదు, నువ్వు నీ మనసుని ఏది తోస్తే అట్లా ప్రవర్తించకూడదు, కానీ వాక్యానుసారంగా ప్రవర్తించాలని దేవుడు వాక్యం రాయించాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు, అంటే నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోమన్నాడా వద్దన్నాడా? మీకు విషయం చెప్పనా, దావీదు భక్తిపరుడే, దావీదు చాలా ఉన్నతమైన మనస్తత్వం కలిగిన వ్యక్తే. అంత తప్పు చేస్తున్నప్పుడు దావీదుకి మనసులో పుట్టున్నది అంటారు ఇది తప్పు అని, అసలు ఆలోచన వచ్చున్నది అంటారా? వచ్చిండిద్దా? వ్యక్తి తప్పు చేస్తాడా? మీరు పోయిసారి చెప్పాను, సౌలు వస్త్రపు చెడు కోసినందుకే దావీదు ఎక్కి ఏడుస్తాడు. దావీదు యొక్క మనస్తత్వం అది. సౌలు వస్త్రపు చెడు కోసినందుకే దావీదు అంత ఏడిస్తే, ఒక స్త్రీని మోహం చూపు చూసి తన భర్తను చంపితే ఇంకెంత ఏడవాలా? అలాంటి వ్యక్తి ఇలా ఎందుకు మారిపోయాడంటే కారణం ఏంటంటే, తన మనస్సు చెప్పినట్టు తను నడిచాడు కాబట్టి. మనం మనసు చెప్పినట్టు నడిచేవారిగా ఉంటే ఖచ్చితంగా ఈ భూమి మీద నష్టపోతాం. రెండోది తెలుసా, దేవుని రాజ్యంలో కూడా మన ప్రవేశం లేదు. దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడాలని వాక్యం చెప్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని కుమారులై ఉండరు. ఇప్పుడు దేవుని కుమారులు, మనం దేవుని కుమారులని ఎప్పుడు అనబడతాం? అంటే పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడినప్పుడు. ఒకసారి చెప్పండి, దేవుని ఆత్మ చేత మనం నడిపించబడినప్పుడు దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటాం. అంటే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడకపోతే దేవుని పిల్లలమా? ఇప్పుడు మనం గర్వం చేత, అహంకారం చేత, ధన వ్యామోహం చేత, రకరకాల ఆలోచన చేత నడిపించబడుతుంటే నువ్వు శరీర సంబంధివి తప్ప దేవుని సంబంధివి ఎంత మాత్రం కాదు. ఎందుకు దేవుని సంబంధివి కాదు అంటే, దేవుని సంబంధి ఎప్పుడు కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడతాడు. కానీ దేవుని సంబంధి కాని వ్యక్తి ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా శరీరం చేత నడిపించబడతా ఉంటాడు. మరి రోజు నా ప్రశ్న, మీరు శరీరాన్ని అనుసరించి నడిచే వారికి ఉన్నారా, ఆత్మను అనుసరించి నడిచే వారికి ఉన్నారా? మీరు అనొచ్చు, ఒకవేళ ఆత్మను అనుసరిస్తే మేము బ్రతకమేమో, ఆత్మను అనుసరించి దేవుడు చెప్పినట్టు చేస్తే సరిగ్గా ఈ లోకంలో అన్ని ఉండమేమోనని. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో సుఖకరమైన జీవితం మన జీవితం ఉండాలంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా మనకు ఉండాలి. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు మనం అనుభవిస్తామో తెలుసా? మన జీవితంలో ఖచ్చితంగా ఆత్మానుసారమైన వ్యక్తులుగా మనం బ్రతికినప్పుడే.
అంటే మన ఆలోచనలు, మన ఊహలు, మన తలంపులు వ్యర్థమేనంటే ఖచ్చితంగా వ్యర్థమే. వీటిని అనుసరించిన వారు ఎంతో మంది జీవితాల్లో నాశనానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చరిత్రను కనుక ఒకసారి మనం గమనిస్తే తన మనస్సును స్వాధీనం చేసుకోలేక తన బలాన్ని కోల్పోయిన ఉన్నారు, జ్ఞానాన్ని కోల్పోయిన ఉన్నారు, ధనాన్ని కోల్పోయిన ఉన్నారు, అనేకమైన వ్యక్తులు ఉన్నారు. సొలొమోనుకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడు. సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చినా కూడా సొలొమోను జ్ఞానము వ్యర్థమైందా నిరర్ధకమైందా? ఇన్ని రాశాడు, అన్ని సంపాదించాడు, అంత చేశాడు, ఆఖరికి విగ్రహారాధన వైపు సొలొమోను మనసు నడిచింది. కారణం ఏంటి చెప్పిన? సొలొమోను జ్ఞానము శూన్యమైపోయింది ఆఖరికి. ఎందుకంటే శరీరానుసరణ మనస్సును బట్టి నడుచుకున్నాడు కాబట్టి. సంసోనుకి దేవుడు ఎంత బలాన్ని ఇచ్చాడు. మనందరికి ఇవన్నీ సుపరిచితమే కదా. సుపరిచితమా అపరిచితమా? తెలిసినయేమో తెలియనియా? ఖచ్చితంగా తెలిసినయే. తెలిసినవి కూడా ఈ రోజు ఖచ్చితంగా మన జీవితాల్లో పాఠాలుగా మనం నేర్చుకోకపోతే, బైబిల్ ఒక పిట్ట కథలాగా ఏదో విన్నాళ్ళు వెళ్ళామని అంటే మీ జీవితంలో ఖచ్చితంగా చెబుతున్నా, ఈ రోజు మీరు బాగుండొచ్చు, రేపు ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది నష్టపోతారు. పాపం చేసినప్పుడు దేవుడు వెంటనే ఎవరికి శిక్ష విధించడు. ఒకసారి చెప్పండి, పాపం చేసిన వెంటనే లేదా తప్పు చేసిన వెంటనే దేవుడు ఎవరికి శిక్ష విధించడు. దేవుడు ఏం చేస్తాడంటే తప్పు చేసిన వ్యక్తికి మార్పు చెందడానికి ఒక అవకాశం ఇస్తాడు. ఈ అవకాశంలో మనిషి ఏమనుకుంటాడు తెలుసా? వీళ్ళు అన్న చెబుతారు కానీ ఇప్పుడు నేను చేస్తున్నా, ఏమైందంట, ఏది ఇప్పుడు చేయమని దేవుడిని అంటాడు డైలాగులు. చూస్తాడు, టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ఏమైతే తెలుసా? నువ్వు వెతికినా కూడా దేవుడు దొరకండి. నీకు ఏమవడం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాగానే మన జీవితంలో ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. సంఘాల్లో ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు రాస్తే ఏమంటాడంటే నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందమంటాడు. ఏం కలిగి పొందమంటాడు అంటే నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందకపోతే ఏం జరుగుతుంది నీ జీవితంలో? ఏం జరుగుతుంది చెప్పనా? నువ్వు వెతుకుతావు, ఒకప్పుడు పరిగెత్తుతావు, దేవుడు కావాలి కావాలి కావాలని, దొరకని నీకు. ఎందుకో తెలుసా? నీకు ఇచ్చిన ఛాన్స్ అయిపోయింది కాబట్టి. చూడండి సామెతల గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 1వ అధ్యాయం 28వ వచనం. మొరపెట్టుకుడు గాని నేను ఉత్తరమీకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుడు గాని వారికి నేను కనబడుకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలుగుట వారికి ఇష్టము లేకపోయాను. నా ఆలోచన విననొల్లబడి నా గద్దింపును వారు కేవలం తృణీకరించరు. చాలా ఇక్కడ చూడండి, వాళ్ళంటే గద్దింపుని ఇష్టపడలేదంట, తృణీకరించారంట. దేవుడు ఎందుకు భయపడగలడం ఫస్ట్ వాళ్ళకి ఇష్టం లేకపోయిందంట. తర్వాత ఏమైందో తెలుసా? ఆసక్తి కలిగి వెతికారంట దేవుడిని, శ్రద్ధగా వెతికారంట దేవుడిని. ఎలా వెతికారు? ఇప్పుడు దేవుడు దొరికాడా? తర్వాత దేవుడు ఏమన్నాడు చూడండి. ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించగలరు, తమకు వ్యక్తి సమూహాలకు ఆలోచనలను అనుసరించగలరు. దేవుని విసర్జించి నాశనమగుతారు. చూడండి వాళ్ళు ఏమవుతారంటే జ్ఞానం లేని వారు. చూడండి 26వ వచనంలో ఏమంటున్నాడు? 1:26. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. ఆగండి, అపాయం కలిగినప్పుడు దేవుడు ఆదుకోవాలని నవ్వాలా? చెప్పండి, దేవుడు ఆదుకోవాలని నవ్వాలా? నీతి మంతులు కలుగు ఆపదలు అనేకం, అయితే దేవుడు వాటి నుంచి వాడిని తప్పిస్తాడు. కానీ ఎవరైతే మారు మనసు పొందుతో, ఎవరైతే వాక్యాన్ని విని కూడా అశ్రద్ధ చేస్తారో, ఎవరైతే మారదాంలే, వీళ్ళు చెప్పేది మేము వినేదేంట్లే, ఆదివారం ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అనుకుంటారో, ఒకరోజు వస్తుంది. చెప్పండి, ఒకరోజు వస్తుంది. చెప్పండి, ఒకరోజు వస్తుంది అంతే. ఇక్కడ నువ్వు భక్తి నటించవచ్చు, ఇక్కడ నువ్వు ఏదో చేసామనుకోవచ్చు, కానీ నువ్వు సంపాదించిన సంపాదన గాని, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన ప్రతి దిశలో గాని దేవుడు ఒకరోజు నీకు నియమించాడు. అప్పుడు ఏమైందంటే నువ్వు దేవుణ్ణి వెతుకుతావు, అప్పుడు దేవుడు నీకు దొరకడు. శ్రద్ధగా ప్రార్థన చేస్తావు, కానీ ఆ ప్రార్థన దేవుడు ఆలకించడు. కారణం ఏంటి తెలుసా? నీ నిర్లక్ష్యం. కారణం ఏంటి తెలుసా? నువ్వు నీ శరీరాన్ని అనుసరించి చేసావు క్రియల్ని. అర్థమైందని చెప్పింది. దేవుడు ఇందుకే సమయం ఇస్తున్నాం గానే, మార్పు చెప్తున్నాం గానే, మార్పు చెందడం మనం అలవాటు చేసుకోవాలి. మనిషికి నచ్చంది ఏంటంటే మారు మనసు పొందడం. ఏం నచ్చదు మనిషికి? మీకు అర్థం కాని విషయం చెప్తానండి. మీరు ఒక పని చేస్తున్నారు అనుకోండి, ఎవరైనా వచ్చి అబ్బా ఎంత బాగా చేస్తున్నారు ఈ పని, ఎంత గొప్పగా చేస్తున్నారు అన్నారు అనుకోండి, మీరు ఇష్టపడతారా? అదే ఒక మనిషి వచ్చి
ఇట్లా చేయొద్దు, ఇది ఎందుకు చేస్తున్నావు ప్రశ్నించారనుకో, అసలు అది మంచిగా చెడా, వాడు ఎందుకు చెప్తున్నాడు అనే ఆలోచన కూడా మనలోకి రాదు. మనం ఏం చేస్తాం తెలుసా, వాడు నాకు చెప్తాడా, వాడు ఎంత వాడు ఎంతటాడు అని రకరకాలుగా మాట్లాడదాం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, వాడు మనలో ఉన్న లోపాన్ని అని ఒకటి చెప్తే, వాడిలో ఏం లోపాలు ఉన్నాయి వాడికి చూద్దాం 100 చూద్దాం మన వాళ్ళు. మనిషి మనస్తత్వం అలాంటిది అనమాట. ఖచ్చితంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మీరు శరీర సంబంధమైన వ్యక్తులుగా బ్రతకడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ శరీర సంబంధమైన ప్రతిదీ ఒక రోజు లయమైపోతాయి. ఈ శరీర సంబంధమైనవన్నీ ఇప్పుడు చెప్తా వినండి. నేను పెద్ద డాబా కట్టుకున్నాను కదా, ఇప్పుడు ఈ డాబా నేను తీసుకెళ్తానా వెళ్ళేటప్పుడు, సరే తీసుకెళ్తానా కానీ పక్కన పెడితే ఈ లోకం శాశ్వతంగా ఉండిద్దా? మీకు విషయం చెప్తా వినండి. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే, ఈ పంచభూతాలు మిత్రుడమైన వేండ్రము చేత లయమైపోయే దినాలు వస్తున్నాయి. దేవుని రాకడ వచ్చినప్పుడు ఏమైతే తెలుసా, ఈ భూమి ఆకాశం సమస్తం గతించిపోతాయి, స్మాష్ అయిపోతాయి. సైన్స్ కూడా ఏం చెప్తుందో తెలుసా, 2060 వచ్చేసరికి భూమి ఉండదంట. ఏముండదు? 2060 అంటే ఎన్ని సంవత్సరాలు ఉంది? 40 ఏళ్ళు ఉంది కదలే, అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చు అనుకున్నారేమో. ఈ భూమి ఇవన్నీ కూడా గతించిపోతాయి. మన వస్తాయి ఏమి తీసారు, అలా పోతా ఏమి తీసుకుపోం. అందుకే ఈ శరీర సంబంధమైన ఏవి కూడా శాశ్వతమైన కావు. కానీ దేవుడు ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు. మన దృష్టి వాటి మీద పెట్టకూడదు. అది ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు లోకానుసారం నువ్వు వద్దని చెప్పట్లా, నీకు ఇవ్వనంటలా. ఇల్లొద్దు, నీకు వాకిళ్ళొద్దు, తినొద్దు, నువ్వు తిరగొద్దు అంటలా. దేవుడు నీకు ఇస్తాడు, కానీ నీ దృష్టి వాటి మీద పెట్టకూడదు. అది నేను చెప్తుంది ఇక్కడ. నీ దృష్టి వాటి మీద కేంద్రీకరించబడినప్పుడు ఏమైందంటే, నువ్వు దేవునికి సమీపంగా రాలేవు. ఇప్పుడు నేను ఉన్నాను, చాలా మీటింగ్స్కి వెళ్తున్నాను కదా. కొంతమంది పాస్టర్ గారు ఏం చేస్తారంటే, మాకు ఇంత డబ్బులు ఇస్తే వస్తాం, వాక్యం చెప్పాలంటే మాకు ఇంత కానుకలు ఇవ్వాలని అడుగుతారు ముందే. ఇప్పుడు కనుక నేను ఇంత కానుకలు ఇవ్వాలని ఎవరైనా అడిగాను అనుకోండి, నన్ను పిలవాలని ఆశ ఉంటా చాలా మందికి, కానీ వాళ్ళకి ఇచ్చే స్తోమత లేదు. ఇప్పుడు దానివల్ల దేవుని పని జరిగిద్ది అంటారా, ఆగిపోయింది అంటారా? ఇప్పుడు నేను కానుక మీద దృష్టి పెడితే కానుకలు మాత్రమే సంపాదించగలుగుతా, కానీ ఆత్మను సంపాదించలేను. కానీ దేవుని పని మీద దృష్టి పెడితే ఇప్పుడు కానుకలు ఇస్తారా ఎవరా? మొత్తం వాళ్ళకి స్వామిత తగ్గట్టు ఛార్జీల కన్నా ఇస్తారు కదా. అంటే ఇప్పుడు నేను వెళ్ళినందుకు ప్రతిఫలం ఇస్తాడా దేవుడు? ఖచ్చితంగా ఇస్తాడు. ఇక నేను ఎందుకు ఈ విషయాలని ప్రస్తావన చేస్తున్నానంటే, ఈ లోకంలో బ్రతుకుతున్న మనకి లోకంలో దేవుడు ఇస్తాడు. లోకంలో పుట్టించిన వాడికి, ఎదిగించిన వాడికి కావాల్సిన అక్కడ దర్శనం తెలీదా? ఇప్పుడు ఒక పెళ్లి చేసుకున్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, భార్యకి చీర కావాలో, నగలు కావాలో, ఏది కావాలో తెలుసా తెలీదా? అడగకపోయినా తెస్తాడు తాడా? పిల్లలకైనా మన స్కూల్ యూనిఫామ్ కావాలి, స్కూల్ ఫీజు కట్టాలని ఐడియా ఉంటుందా? మనకేంత ఐడియా ఉంటుంది, దేవుడికి ఎంత ఉంటది? దేవుడు నువ్వు పుట్టావు కాబట్టి, దేవుడు నిన్ను పుట్టించాడు కాబట్టి, నీకు జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి, నువ్వు వద్దన్నా కూడా నీకు అన్ని ఇస్తాడు. అయితే నీ దృష్టి వాటి మీద ఉన్నంత కాలం ఏం జరుగుతుందంటే, నువ్వు దేవుడి పోవాలనుకున్న ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. నీకు మాట చెప్పనా, మనం ఏమనుకుంటామంటే, ఒక ఇల్లు కట్టుకుని, ఒక మంచి ఏసీ పెట్టుకుని, తిని పడుకోవడానికి ఉంటే చాలు, ఒకరు నడకుండా ఒకరి దగ్గరికి వెళ్ళకుండా బతికి చాలని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమనుకుంటాడు తెలుసా? పొంగి పొర్లే ఆశీర్వాదం నీకు ఉండాలని కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు అంటే, నువ్వేదో తినేసి నువ్వు సుఖపడిపోవడానికి, నువ్వు కొంచెం ఉండడానికి కాదు, నువ్వు అనేకులకు ఇచ్చే స్థాయికి దేవుడిని తీసుకెళ్లాలనుకుంటాడు. కానీ మనకు ఆలోచన విధానాలు ఉండవు. ఎందుకున్నావు చెప్పనా? శరీర సంబంధమైన వాటి మీద మన మనసు ఉంది కాబట్టి. దైవిక సంబంధమైన వాటి మీద మన మనసు వెళ్ళినప్పుడు ఏమిటంటే, దేవుడు ఇచ్చే వాటి మీద మన మనసు వెళ్తుంది. అర్థమైందా? ఈ రోజు నా ప్రశ్న, దేవుడు ఇచ్చే వాటి మీద మీ మనసు ఉందా? మీరు సంపాదించుకునే వాటి మీద మీ మనసు ఉందా? మీరు సంపాదించుకునే వాటి మీద మీ మనసు ఉన్నంత కాలం మీరు సంపాదించుకునేవన్నీ మీ ఎదురుంటాయి, మీరు దాని వెనకాల పరిగెత్తాల్సిందే. బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసా? ధనానికి రెక్కలు ఉన్నాయంట. ఏమున్నాయి? రెక్కలుంటే ఏమైతే తెలుసా? దాని వెనకాల పరిగెత్తే ప్రతి ఒక్కటి ఎదురుగా పరిగెత్తుతానే ఉంటదు. ఏదో వస్తుంది కానీ నువ్వు తినడానికి, నువ్వు తినడానికి సరిపోయింది అనమాట. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆత్మ సంబంధులై మనం బ్రతకకపోతే దేవుడిచ్చేవేమి మనం పొందలేము. కానీ ఈ రోజు దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, మందిరానికి వచ్చేవాళ్ళు సైతము శరీరానుసారమైన క్రియలలో పాల్గొంటున్నారు, శరీరానుసారమైన మనస్తత్వాన్ని కలుగుతున్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు శరీర సంబంధమైన మనసుని విడిచిపెట్టాలి. ఎందుకేంటి శరీర సంబంధమైన మనసు అంటే? చీర కట్టుకోవడం, బట్టలు కొనుక్కోవాలని పెంచడం, ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని పెంచడం, ఈ కాదు. ఏంటి శరీరానుసారమైన క్రియలు అంటే? గలతీ రాసిన పత్రికలో దేవుడు పౌలు గారి ద్వారా రాయిస్తున్నాడు,
ఒకసారి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి చూడండి. శరీర స్పష్టమైనవి ఆ అవేవనగా ఆ జాగ్రత్త ఆగండి, ఒక్కొక్కటి చెప్తున్నాం. శరీర కార్యములు స్పష్టమైనవి. ఒకటి జారత్వము. జారత్వం అంటే ఏంటంటే పెళ్లి కాకముందే ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోవడానికి జారత్వం అంటారు. అంటే అక్రమ సంబంధం పెళ్లి కాకముందు. తర్వాత అపవిత్రత అపవిత్రత, కాముకత్వము. ఓకే, చాలా మంది మందిరానికి వచ్చే వాళ్ళు కూడా ఈరోజు ఫేస్బుక్, యూట్యూబ్ లో ఒకసారి మనం చూస్తే అన్ని కూడా జోకుల దగ్గర నుంచి సరదాగా మాట్లాడుకునే మాటల దాకా అన్ని కూడా ఈ కామ వికారమైన ఆలోచనలు కలిగించేవి అధికంగా మొత్తం. అన్ని పాటలు కానివ్వండి. అసలు ఈ మధ్యన ఒక సినిమా వచ్చిందంటే సినిమా హిట్ అవ్వాలంటే దాంట్లో ఏమన్నా తెలుసా, ఐటమ్ సాంగ్స్ ఉండాలండి. ఏ సాంగ్స్ మీకు ఎట్ట తెలిసి మీరు చూస్తాను అనమాకండి. కొన్ని సర్వేల ప్రకారం తెలిసిపోతా ఉన్నది. చూడవలసిన గాంధీ తాతను మీరే చూసారా? చూడలా. మరి తెలుసా తెలీదా గాంధీ తాత? నాకు కూడా అర్థం తెలుసు. అంటే ఈ లోకం అనేది ఎలా మారిపోయిందంటే ఎక్కడంటే అశ్లీలత అనేది ఉండదో ఎక్కడక్కడ మనిషి ఉండడం. ఎక్కువ వ్యూస్ కానీ ఎక్కువ ఏ వెబ్సైట్ కానీ ఓపెన్స్ అవుతున్నాయని ఒకసారి మనం గూగుల్లో కానీ దీనిలో సెర్చ్ చేస్తే ఎక్కువ పోర్నోగ్రఫీకి, అశ్లీలమైన చిత్రాలకి మనుషులు ఎడిక్ట్ అయిపోతున్నారు. స్త్రీలు ఉన్నారు వీళ్ళల్లో, పురుషులు ఉన్నారు వీళ్ళల్లో, పిల్లలు కూడా ఉన్నారు వీళ్ళల్లో. చూడండి, శరీర కార్యాలు స్పష్టమైన వాక్యం ఉంది. ఆ శరీర కార్యాల్లో మనం చూస్తే గనక అపవిత్రత, కాముకత్వం అనేది ఉంది. నీ కళ్ళను, నీ దేహాన్ని, నీ హృదయాన్ని చెడిపేది ఏంటి? చెడిపేది ఏంటి చెప్పనా? నువ్వు చూసే దృశ్యాలు. ఖచ్చితంగా అందుకే మనం కంటి చూపుతో కూడా పవిత్రత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నీ దేహానికి దీపం ఏంటి చెప్పండి? దేహానికి దీపం ఏంటి? కన్నా. ఇంట్లో ట్యూబ్ లైటా? కన్నే కదా. నీ దేహానికి దీపము కన్నే కాబట్టి నీ కన్నే ఎలా ఉండాలంటే. కానీ ఈ రోజు మనకేమి ఇష్టమో తెలుసా? సమాజానికి ఏమి ఇష్టమో తెలుసా? ఈ రోజు ఎక్కువ పోర్నోగ్రఫీ, ఈ రకరకాలైన జోకులు, ఎంత డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఎంత దరిద్రంగా తయారైందండి ఈరోజు సమాజం. అంత డబుల్ మీనింగ్. మరి ఈ రోజు నా ప్రశ్న, సమాజం అలా ఉంది, సమాజంలో ప్రజలు అలా ఉన్నారు, మందిరానికి వస్తున్నా నువ్వు ఎలా ఉన్నావు? నీ చూపులు ఎట్టేళ్తున్నాయి, నువ్వు దేని చూడాలని అనిపిస్తుంది నీకు? కొంతమంది అయితే మంచి చూడాలని స్టార్ట్ చేస్తారు ఫోన్, కానీ వాళ్ళ చూపులు, వాళ్ళ ఆలోచనలు ఎట్టేటో వెళ్ళిపోతా ఉంటాయి. వాళ్ళ దృశ్యాలు మారిపోతా ఉంటాయి. ఖచ్చితంగా ఒకవేళ మీ దృశ్యాలు అలా మారిపోతుంటే మీ జీవితాన్ని సరి చేసుకోండి. మీరు అనుకోవచ్చు ఇలా ఏమవుతుంది, ఏదో టైం పాస్ చూస్తున్నాం, సరదాగా చూస్తున్నాం అని. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు చూసేవి శరీరానికి నిన్ను బలంగా ప్రేరేపిస్తాయి. ఏం చేస్తాయి? ఈరోజు ఎందుకు అసలు ఎంత భయంకర సంఘటనలు పెరిగిపోతున్నాయి అంటే అధికంగా ఇలాంటివన్నీ సోషల్ మీడియాలోకి రావడమే. సోషల్ మీడియాలో ఎక్కువ చాలా మంది వీటికి బానిసలైపోయి ఈరోజు చేయరాని పాపాలు అనేకమైన చేస్తున్నారు. ఖచ్చితంగా లోకానుసరణ వ్యక్తులు ఎలా బ్రతికినా మనకు అనవసరం, కానీ దైవ సంబంధంగా మన దృష్టి, మన చూపు, మనం చూసేవి సరిగా ఉండాలి. అర్థమైంది నేను చెప్పింది? మనం సరిగా లేనప్పుడు ఏమైతే తెలుసా, వెళ్ళిపోతాం మన చూపు ఎక్కడికో. హల్లెలూయా. తర్వాత చూడండి, వ్యభిచారము, ద్వేషం. ద్వేషం అంటే ఏంటి? ఒక వ్యక్తి మీద మనం ద్వేషం పెట్టుకోవడం అంటే పగ పెట్టుకోవడం. ఇప్పుడు మీలో ఎవరి మీద పగ ఉందనుకో, పగ అంటే మీరు అనవచ్చు నాకు అట్టంటే ఏం లేదని. సరే, నాకు నిన్న ప్రశ్న వచ్చింది, నీకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న వచ్చింది నాలో. అంటే నాకే అనిపించింది, నాకు నచ్చని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించాను. 5 నిమిషాలు ఆగి ఎవరైనా ఉన్నారా అని. ఎవరు కనిపిస్తాడు నాకు. ఎందుకంటే నాకు నచ్చని వ్యక్తులు ఎవరు లేరు, ఎవరి మీద నాకు పగా ప్రతీకారాలు లేవు. ఇప్పుడు అదే ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు నచ్చని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించండి. ఒక్క నిమిషం. మీకు నచ్చని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు నచ్చని వాళ్ళు ఎవరు అంటే మీరు ద్వేషంతో నిలబడి ఉంటారు. ఇప్పుడు మీరు పనులకు వెళ్తారా? ఎవరో మీ ద్వేషం మిమ్మల్ని ఆపేస్తుంది. ఎందుకంటే ద్వేషం శరీర కార్యం. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడు మనకి విలువైన మనసు ఇచ్చాడు. విలువలతో వాటిని నింపుకోవాలా.
వాక్యంతో దాన్ని నింపుకోవాలా. కానీ మనం దేంతో నింపుకుంటాం తెలుసా? చెత్తతో నింపుకుంటాం. దేంతో నింపుకుంటాం? ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ నాకు ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తగారు వాళ్ళ తోడుకోళ్ళు సంథింగ్ ఎవరెవరో ఏదేదో అన్నారని చెప్పి చాలా బాధపడింది. అప్పుడు నేనేం చెప్పానంటే, నీ మనసు దేవుడు విలువైనదిగా ఇచ్చాడు, వాళ్ళ మైండ్లు చెత్తతో వాళ్ళు నింపుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం మాటలు మాట్లాడారు? చెత్త మాటలు మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు వేసిన చెత్త నువ్వేం చేయాలా? ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు చెత్త వేసారంటే ఏం చేస్తారు? శుభ్రంగా బీరువా వేసి తాళం పెట్టుకుంటారా? ఏం చేస్తారు చెప్పనా? తీసుకెళ్లి బయట పడేస్తారు. మరి ఇంట్లో వేసిన చెత్తను అలా పడేస్తే మీ ఎదుటి వారు మాటలతో వేసిన చెత్తను మరి మీరు ఎందుకు పెట్టుకున్నారు ఇంతకాలం? కొంతమంది అయితే అంత విచిత్రంగా ఏమైందంటే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం చచ్చిపోయేదా గుర్తుపెట్టుకుంటానంటారు. గుర్తుపెట్టుకుని ఆఖరు పోతారు నరకానికి. గుర్తుపెట్టుకోండి, స్వార్థపరులు పరలోకానికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్ళరు చెప్పండి సార్? స్వార్థపరులు, వేషం పెట్టుకునే వాళ్ళు పరలోకం మీకు అర్థం కాదు చెప్పనా? లాజరు పరలోకం వెళ్ళాడు కదా, ధనవంతుడు పరలోకం వెళ్ళాడు కదా. ధనవంతుడు పరలోకం వెళ్ళాడా? నరకానికి వెళ్ళాడు. మరి పరలోకం వెళ్ళాడు రిటర్న్ అంటారా? నరకానికి వెళ్ళాడు కదా. నరకానికి వెళ్ళినప్పుడు వీడేమన్నాడు తెలుసా? అయ్యా, ఈ వేదనకరమైన నరకాగ్ని నుంచి నేనైతే అట్లా తప్పించుకోలేను కదా. నా దేశ ప్రజలు ఉన్నారు, నా ప్రాంత ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ రావడానికి వీల్లేదు అన్నాడా? అల్లా వాడు అక్కడ ఏమన్నాడు తెలుసా? ఇదిగో సహోదరులు ఉన్నారయ్యా, వాళ్ళు రాకూడదు అంటున్నాడు. వీడికి ఎంత స్వార్థమో చూడండి. ఏ కాడకే వీడి కుటుంబం, వీడి కుటుంబమే. అందుకే నరకానికి పోయింది. అవునా? ఏ స్వార్థం లేనోడైతే ఎదుటే ఉన్న లాజరుకి అన్నం పెట్టేవాడే కదా. అన్నం పెట్టేవాడే కదా. బల్లకాడ పడే రొట్టెలతో కడుపు నింపుకున్నాడు. ఎవరో ఏ అన్నం పెడితే ఏమైంది? కొంతమందికి స్వార్థం, వీళ్ళే తినాలి, వీళ్ళే బతకాలా, వీళ్ళే ఉండాలా. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మనం స్వార్థం లేని వారిగా, ద్వేషం లేని వారిగా, క్రీస్తు ప్రేమను కలిగిన వ్యక్తులుగా ఉండాలి. సరే, మీకు అర్థం కావడానికి ఇంకా డీప్గా చెప్తాను విషయాన్ని. పాపం చేసేవాడు పరలోకం వెళ్తాడా? చెప్పండి. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? బైబిల్లో ఏముంది పాపం అంటే? యోహాను పత్రికలో ఆజ్ఞ అతిక్రమమే పాపం. యేసు ప్రభువు ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞలో 2 ఆజ్ఞలు ఏంటి? ఒకటే నన్ను ప్రేమించు, 2 నిలువని నీ పొరుగు అని. ఇప్పుడు ద్వేషించే వ్యక్తిగా ఉన్నావంటే, స్వార్థం చూపించే వ్యక్తిగా ఉన్నావంటే అసలు నువ్వు పాపంలో ఉన్నావా, ఇంకా పరిశుద్ధతలో ఉన్నావా? మనం అనుకుంటున్నాం నేను భక్తి చేస్తున్నానని, మనం అనుకుంటున్నాం, భ్రమపడుతున్నాం నా అంత భక్తిపరుడు ప్రపంచంలో లేడని. కానీ దేవుడి వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడు తెలుసా? మనము ఎదుటి వ్యక్తుల మీద ద్వేషం పెట్టుకున్నా సరే మనం పాపంలో బ్రతుకుతున్నట్టే. నువ్వు పరిశుద్ధుడు పోసు కొడుతున్నావు అంతే, కానీ నువ్వు ఇంకా నీ బ్రతికంతా పాపంలో ఉంది. ఖచ్చితంగా నువ్వు సరి చేసుకో. వాళ్ళు చెత్త నీకు చేశారు, నువ్వేం చేస్తున్నావు? ఆ చెత్తను మోసుకుంటావా? చెత్తను పెట్టుకుంటావా? పెట్టుకోకూడదు. హల్లెలూయా. ఆ చెత్తను పెట్టుకున్నంత కాలం ఏమిటంటే నువ్వు కూడా చెత్త తయారవుతావు. అర్థమైందా? ఒకప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళు కొంతమంది జీవితాల్లో, ఒకప్పుడు కుటుంబ జీవితాలన్నా ప్రశాంతంగా ఉండే. కానీ ఎవరెవరో చెప్పిన మాటలన్నీ పెట్టుకునే మైండ్ లో ఈరోజు కుటుంబాల సమాధానం ఉండట్లా, మనసులు ప్రశాంతంగా లేవు. ఆ చెత్తను బయటపడేయండి, మీరు ప్రశాంతంగా ఉంటారు. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, ద్వేషము, తర్వాత కలహం. కలహం అంటే ఏంటి? కలహం అంటే ఏంటి? కలహం అంటే గొడవలు, చీటింగ్ బట్టి గొడవలు పెట్టుకోవడం అది గొప్పతనం అనుకుంటారు చాలా మంది. నువ్వు శరీర సంబంధం అని తెలిసేది ఏంటో తెలుసా? నువ్వు గొడవలు పెట్టుకునే మనస్తత్వం పెద్ద దగ్గర. నువ్వు శరీర సంబంధమా, ఆత్మ సంబంధమా? శరీరం చేత నడిపించబడతావా, ఆత్మ చేత నడిపించబడతావా? నువ్వు గొడవలు పెట్టుకుని గొప్పలు పోవాలనుకునే మనస్తత్వం కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా శరీర సంబంధమే. ఆ తర్వాత చూడండి, మత్సరం, ఆగతే. మత్సరం అంటే ఏంటి? మత్సరం అంటే ఏంటి? కుళ్ళు. ఇప్పుడు నీకు బండి లేదు కాబట్టి కొత్త బండి కొనుక్కున్నాడు, వచ్చేస్తుంటది లోపల. నీకు బంగారం లేదు, నీకు మంచి చీర లేదు, వాళ్ళు చీర కొనుక్కున్నారనుకో, ఫోన్ లేదు, నాకు లేకపోయినా ఉందని సంతోషం ఉండదు చాలా మందిలో. ఇప్పుడు మీ ఇంట్లో కూర లేదు, వాళ్ళ ఇంట్లో కూర వండుకుంటున్నారు అనుకో, వచ్చేస్తుంది. కొంతమంది చిన్న చిన్న అసలు ఎంత చీప్ అనిపిస్తుంది. నాకైతే చీప్గా ఉంటది, మరి మీకు ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఒక ఆవిడ ఇటు వరకు మా ఇంటికి వస్తా ఉండేది, 2 పూట్ల కూర వండుకున్నారు, వాళ్ళకి ఏది లేకపోయినా అంటే చెప్పి ఇల్లు ఊరంతా చెప్పేసేది. ఆమెకు అదొక ఆనందం. ఎందుకంటే లోపల కుళ్ళు. చాలా మంది కుళ్ళిపోతూ ఉంటారు, చచ్చిపోతారు. కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా పరలోకం పోరు.
సరి చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలా అంటే మనిషిలో ఉండవంటి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నవాడే మనిషి, ఇవన్నీ లేనివాడు దేవుడు. దేవునికి మనిషికి తేడా ఏంటంటే శరీరంలో మనిషి బతుకుతున్నాడు కాబట్టి మనిషి శరీర సంబంధంగా నడుస్తాడు. అయితే దేవుని నమ్ముకున్న మనం, ఆత్మ సంబంధమైన మనం ఆ శరీర సంబంధమైన మనస్తత్వాన్ని విడిచిపెట్టాలా, అది దేవుడు చెప్తుంది. అందుకే దేవుడు ఇక్కడ రాయించాడు, పులిబోతనాలు ఏం చేయాలా. ఆ తర్వాత కక్ష, పురాధము కక్ష అంటే ఏంటంటే ఒకళ్ళ మీద విపరీతమైన కోపం పెట్టుకోవడం, కక్ష. కొంతమంది చింతనాడు కూడా సాధించేస్తా ఉండాలి, ఏదో అలా చేసేయాలనే ఫీలింగ్స్. ఆ తర్వాత ఆ వేదాలు. సరే ఇక్కడ ఆగండి. వేదములు చెప్పండి, వేదములు. మీలో కనుక ఈ వేదాలు అనేవి కూడా ఉంటే మీరు శరీర సంబంధాలు అవుతారు. వేదం అంటే ఏంటి? వేదము అంటే ఏంటి? వేదం అంటే వేరు వేరుగా చూడటం అని అర్థం. ఇప్పుడు మీది ఒక ఇంటి పేరు, వాళ్ళది ఇంకొక ఇంటి పేరు, మీద ఒక కులం, వాళ్ళది ఇంకొక కులం, వీళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళు లేనివాళ్ళు, ఇట్లా మనం భేదాలు చూపిస్తుంటాం కొన్నిసార్లు. ఈ భేదములు కూడా మనలో సంఘంలో, నేను ఇప్పుడు సేవకుని కదా, మీలో ఎవరు బాగా డబ్బులు ఇస్తారు, మీలో ఎవరు బాగా డబ్బులు కలిగిన వాళ్ళు, మీలో ఎవరు మంచి ఉద్యోగం కలిగిన వాళ్ళని చూసుకుని మీకు ఎక్కువ ప్రార్థన చేస్తాం. పేదవాళ్ళు ఎవరో చూసుకుని వాళ్ళకి తక్కువ ప్రార్థన చేస్తాం. మన ఆవిడ నాకు ఫోన్ చేసింది. ఆవిడేం చెప్తుందంటే, మా పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి సుమారు 10 సంవత్సరాలు అయిందని చెప్తుంది. ఏం సేవలో సంఘంలో బిజీగా ఉంటారు కదా, పాస్టర్ గారు రాకపోతే ఏమైంది రమ్మంటే, కాదు మా పాస్టర్ గారు బిజీగా ఉండడం కాదు, మా ఇల్లు ఇది, మా ఇంటికి 2 ఏళ్ళ ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, వాని ఇంటికైతే వారానికి 2 సార్లు వస్తాడు. చర్చి కనుక రాకపోయాడు అనుకో, లేదా కొద్దిగా ఆలస్యంగా వచ్చాడు అనుకో, అసలు ఏమైందని కంగారు పడిపోతా ఉంటాడు. అదే మేము అనారోగ్యంగా ఉండి చర్చికి వెళ్ళకపోయినా సరే మాకేం చేయడు, కనీసం వచ్చి ప్రార్థన కూడా చేయడు. అది మా పాస్టర్ గారు మెంటాలిటీ చెప్పింది. అంటే ఆవిడ సింపుల్ గా ఏం చెప్పిందంటే, మా పాస్టర్ గారు డబ్బు పిచ్చి పట్టిందని చెప్పింది. ఇప్పుడు దీన్ని ఏమంటారు? భేదం. కొంతమందికి కుల పిచ్చి పోదు, కొంతమందికి ఇంటి పిచ్చిలు పోదు, అసలు మాకెంతన్నారనే భేదాలు కలిగించుకుని ఉంటారు. ఖచ్చితంగా వాక్యం ఏం చెప్తుందో తెలుసా? గ్రీసు దేశస్థుడు లేదు, యూదుడని లేదు, దేవుని అన్న మనం అందరం ఒకటే. అవునా కదా? ఇప్పుడు నా ప్రశ్న చెప్తానండి. మీ పిల్లలకి ఒకవేళ చెప్తున్నా, పెళ్లి చేస్తారు కదా, మీకన్నా తక్కువ కులం అనుకోండి, ఇంకా బాగా, వాళ్ళని చేసుకోరా? చచ్చినా మీరు పర్లాపం పోయి దెబ్బ పోతా నరకానికి. నేనైతే ఖచ్చితంగా చెబుతానండి, నాకైతే కుల ఫీలింగ్ అయితే లేదు. ఇస్రాకులు ఎత్తే వాళ్ళని చేసుకోమన్నా, దేవుడు చేసుకోమంటే చేసుకోవడం నేను రెడీ. ఇస్రాకులు ఎత్తేసి వాళ్ళ దేవుడు చూపించి నువ్వు పలానా ఆమె చేసుకోవాలి, చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. 100% చెబుతున్నా. అరే అసలు మనం మందిరానికి వస్తున్నాం, ఆత్మ సంబంధంలో మనలో ఈ ఫీలింగ్స్ ఉంటే అసలు దానికి అసలు ఏం చెప్పకుండా నాకు అర్థం కాలేదు. పెళ్లి కుదిరింది ఒకసారి, ఒక పాస్టర్ గారు ఒక అమ్మాయిని ప్రేమించాడు. అంటే పాస్టర్ గారు లేదు, అప్పుడు పాస్టర్ గారు కాదు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే పాపం బాగా డీప్ గా ప్రేమించుకున్నారు, వాళ్ళు ఓకే అన్నారు. అయితే వాళ్ళిద్దరం తక్కువ క్యాస్ట్ లోనే, వాళ్ళ క్యాస్ట్ వీళ్ళ క్యాస్ట్ అనమాట. అంటే వాళ్ళ సేమ్ దగ్గర అనమాట. కాకపోతే వాళ్ళ కులం వీళ్ళ కులం. వాళ్ళ అమ్మ వాళ్ళు అడిగారు, మా అమ్మాయిని జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మీరేనండి, మీకు అప్పు చేద్దామంటే ఆ విషయం నాకు తెలియదు అని ఒక మాట అంది. అంటే నాకు సంబంధం లేదు పెళ్లి చేసుకుంటే కనుక, ఎందుకంటే కుల ఫీలింగ్. వాళ్ళ అమ్మ ఎవరంటే బాప్తిజం తీసుకుని 30 సంవత్సరాల విశ్వాసి. ఎన్ని సంవత్సరాల విశ్వాసి? ఏంది నువ్వు నేర్చుకుని 30 సంవత్సరాలు? ఎక్కడ నీ బ్రతుకు? ఎక్కడ ఇంకా నువ్వు ఆశ్రదించబడేది? అసలు ఎంత దారుణం! కులం అనేది అబద్ధం. వృత్తులను బట్టి కులాన్ని విభజించారు అప్పట్లో, కానీ దాన్ని కొంతమంది స్వార్థ ప్రయోజనం కొరకు కులాలుగా విభజించారు. ఇంత తెలిసినా, ఇంత పరిజ్ఞానం బోధించబడుతున్నా కూడా ఈ రోజు నీ బ్రతుకు కులం దగ్గర ఆగిపోయిందంటే నువ్వు ఖచ్చితంగా శరీర సంబంధమే. అర్థమైందా? నువ్వే సంబంధమే. ఇప్పుడు నువ్వు ఎక్కడ మారాలా? ఆత్మ సంబంధిగా మార్చబడాలి. తర్వాత చూడండి, అసూయ, మద్దతులు. ఆగండి. ఒక రోజులో అల్లరితో కూడిన ఆటపాటలు, నలుగురుగా మీరు కూడుకున్నారు అనుకోండి, మీ నోట్లో నుంచి ఏమేమి మాటలు వస్తున్నాయి? పనికి మన చెత్త వస్తుందా? వాక్యం వస్తుందా? చెత్త వస్తే ఇక్కడ కూడా మీరు మార్చుకోవాలి. తర్వాత
ఆ, 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 ఆ. ఆగండి. ఇట్టి వాటిని చేయవాడు, ఎట్టి వాటిని చేయవాడు. ఇప్పుడు పర్లోకం వెళ్తారే అడగ మీరు, నేను అడగట్లా, వాక్యం చెప్తున్నాడు స్పష్టంగా. ఇట్టి వాటిని చేయవాడు ఆ ఏం చేస్తాడంట? దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. ఇప్పుడు మీరు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలా లేదా? ఒక మాట చెప్తానండి, మీరు అనొచ్చు చచ్చిన తర్వాత ఎవరు చూస్తాడని. దేవుని రాజ్యము రెండు రకాలు, ఒకసారి చూపించండి. రెండు రకాలు. ఒకటి భూమి మీద అనిపించే దేవుని రాజ్యం, రెండోది చచ్చిపోయిన తర్వాత పైన అనిపించే రాజ్యం. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, యేసు ప్రభు శరీరధారి ఉన్న దినాల్లో పరలోక రాజ్యము మీ మధ్యనే ఉందన్నాడు. పరలోకం ఎక్కడ ఉందన్నాడు? పైన ఉందన్నాడా? కింద ఉందన్నాడా? నీ మధ్యనే ఉందన్నాడు. నువ్వు వాక్యాన్ని పాటించడం ప్రారంభిస్తే జరిగేది తెలుసా? పరలోక అనుభూతి నువ్వు భూమి మీద పొందుకుంటావు. ఈ రోజు మనశ్శాంతి లేదు నీకు. ఈ రోజు నీ జీవితంలో తినడానికి తిండి ఉంది, ఉండటానికి ఇల్లు ఉంది, కానీ సుఖకరమైన నివాసం నీ జీవితంలో లేదు. కారణం ఏంటి చెప్పనా? ఇదే కారణం. శరీర సంబంధమైన మనసు కలిగిన ఏ వ్యక్తి కూడా ప్రశాంతంగా బ్రతకలేడు. ఒకసారి చెప్పండి. శరీర సంబంధంగా మనసును కలిగి ఉన్న ఏ మనిషి ప్రశాంతంగా బ్రతకలేడు. నువ్వు ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నావా? నీ బ్రతకంతా శాపగ్రస్తంగా బ్రతకాలనుకుంటున్నావా? నువ్వు ప్రశాంతంగా బ్రతకాలంటే ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం విడిచిపెట్టాలి. మళ్ళీ చెప్తున్నా వినండి, ఏ వ్యక్తిలో కూడా పాపం లేదు అనుకోవద్దు. ప్రతి వ్యక్తిలో, శరీరంలో పుట్టిన ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటది. అయితే వాక్యము విన్నప్పుడు దాన్ని సరి చేసుకోవాలా. అది క్రైస్తవ జీవితం అంటే. కానీ అన్యులకు ఆ గ్రహింపు ఉండదు, అన్యులకు ఆ స్పృహ ఉండదు. అన్యులు ఏం చేస్తారంటే, నేను కరెక్ట్గా ఉన్నామని భ్రమలో బ్రతికేస్తుంటారు జీవితాంతం. కానీ నువ్వు ఈ రోజు భ్రమ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే అవన్నీ అశాశ్వతమైన తెలుసు కాబట్టి. అర్థమైందా? తర్వాత మనం ఆత్మ చేత నడిపించబడే వ్యక్తులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ఆత్మ చేత నడిపించబడాలంటే ఫస్ట్ ఏం చేయాలి? శరీరమైన కార్యాలను విడిచిపెట్టాలి. పరిశుద్ధాత్మను దేవుడు ఎవరికి ఇస్తాడు తెలుసా? విధేయత చూపించే వారికి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. దేవుడు పరిశుద్ధాత్మను ఎవరికి ఇస్తాడు? అపోస్తలుల కార్యాలు 5:32 చూడండి, అక్కడ స్పష్టంగా ఉంది. ఆగండి. దేవుడు తమకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు చాలు. దేవుడు ఇప్పుడు చెప్పండి, ఎవరికి పరిశుద్ధాత్మను ఇస్తున్నాడు? విధేయులైన వారికి. ఇప్పుడు మీరు విధేయులైతే మీలో ఏం వస్తుంది? ఎవరు వస్తారు మీలోకి? పరిశుద్ధాత్మ వస్తాడు. మీరు పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చినప్పుడు ఏమైతే తెలుసా? మీరు ఆయన చేత నడిపించబడతారు. అప్పుడు జరిగే విషయం ఏంటంటే మీరు దేవుని పిల్లలు అవుతారు. అర్థమైందా? మీరు కనుక విధేయత చూపినంత కాలం మీరు అనుకోవచ్చు, ఇప్పుడు కాదులే, అది చేసినాక, ఇప్పుడు కాదు, ఇది చేసినాక మారదాం, అప్పుడు మారదాం, ఇప్పుడు మారదాం అనుకుంటే కన్ఫామ్ గా చెబుతాను, ఒక రోజు వస్తుంది మారదాం నువ్వు అనుకున్నా నువ్వు మారలేవేక. దేవుడిని వెతకాలి నువ్వు అనుకున్నా నువ్వు వెతకలేవు. నీ జీవితం అయిపోతుంది. దుష్టుడి ప్రణాళిక ఏంటంటే మారచ్చులే మారచ్చులే అని చెబుతా ఉంటాడు. నీ చెవిలోకి వచ్చాడు, కానీ నువ్వు వినొద్దు. దేవుడు నీ జీవితాన్ని దీపించాలనుకుంటున్నాడు, దేవుడిని నడిపించాలనుకున్నాడు. నువ్వేం చేయాలప్పుడు? దేవుడికి లోపడాలా. ఏం చేయాలి? ఒక విషయం చెప్తాను మీ అందరికి. ఈ రోజు క్రైస్తవ సంఘాలని ఎలా మోటివేట్ చేశారంటే, విశ్వాసి జీవితం అంటే కేవలం ఒక భక్తుడి జీవితం లాగే ఉండాలా. అంటే ఏంటంటే రావటం, మొక్కడం, ప్రార్థన చేసుకోవడం, వెళ్ళిపోవడమే. ఇది ఈ రోజు క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న విషయం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు ఒక సాధారణమైన వ్యక్తిగా ఉండకూడదు, అసాధారణమైన వ్యక్తిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే బైబిల్ దేవుడు ఆది అపోస్తుల ద్వారా ఏ కార్యాలు అయితే చేయించాడో నీ ద్వారా కూడా దేవుడు ఆ కార్యాలే చేయాలని దేవుడు ఆలోచిస్తున్నాడు, ఆశపడుతున్నాడు కూడా. కానీ ఈరోజు చాలా దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, మాకు వరాలు ఉన్నాయి, మాకు ఫలాలు ఉన్నాయి, మేం ప్రార్థన చేస్తే అది జరిగిద్ది, మేం ప్రార్థన చేసి ఇది జరిగిద్ది అని సోది మాటలు చెప్పి ప్రజల్ని మభ్య పెడుతున్నారు. ఏ మాటలో జరగవని నేను చెప్పట్లేదు, లేవని నేను చెప్పట్లేదు, కానీ దృష్టి ప్రజల్ని దేవుని వైపు మళ్లించకుండా వాళ్ళ వైపు వాళ్ళు తిప్పుకుంటున్నారు. అది దౌర్భాగ్యం. ఇక్కడ మీరు ఏ మనుషుల వైపు తిరగడానికి వీల్లేదు, నా వైపు తిరగడానికి వీల్లేదు, ఇంకొక సేవకుడి వైపు తిరగడానికి వీల్లేదు.
మీ జీవితంలో మీరు మారితే మీ ద్వారానే ప్రజల జీవితాల్లో దేవుడి కార్యాలు జరుగుతాయి. మీకు ఒక విషయం చెప్పనా, ఒక దెయ్యం బట్టి వ్యక్తి వచ్చాడు అనుకోండి, చేతులేసి మీరు ప్రార్థన చేయొచ్చా చేయకూడదా? చేయకూడదా? కానీ బయట పాస్టర్ గారిని అడిగితే ఏం చెప్తారు తెలుసా? చేతులేసి ప్రార్థన చేస్తే వాళ్ళు ఉన్నాయి. మరి బైబిల్లో ఇన్నిసార్లు అది నాకు ఏట కనపడలా, వాళ్ళకి ఎట్ట కనబడింది నాకు అర్థం కావట్లా. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎవరైతే బాప్తిసం పొందారో వారందరూ చేతి నుంచి ప్రార్థన చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు. ఎవరైతే బాప్తిసాన్ని పొందారో వాళ్ళందరూ దెయ్యాల మీద అధికారాన్ని కలిగి ఉన్నారు. ఇది నేను చెప్పట్లా, వాక్యంలో యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు. మార్కు వార్త 16 నుంచి 16 నుంచి కిందకి చదివితే, నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడను. తర్వాత 17 ఏమో తెలుసా? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడు. అంటే బాప్తిసం పొందినాడు ఏం చేస్తాడు? ఫస్ట్ నమ్మినాడు ఏం చేస్తాడు? ఫస్ట్ బాప్తిసం తీసుకుంటాడు. బాప్తిసం ఎవరైతే తీసుకుంటారో వారందరి ద్వారా దేవుడు సూచక క్రియలు చేస్తాడు. అవేంటో చూడండి 17 నుంచి. చూడండి, ఇప్పుడు దెయ్యాన్ని ఎవరు వెళ్ళగొట్టున్నారు? పాస్టర్ గారులా? మీకు తెలియట్లేదు అంతే. దేవుడు మీలో అధికారాన్ని ఇచ్చాడు. ఒకసారి అప్పుడు దేవుడు నాలో అధికారాన్ని ఇచ్చాడు. తర్వాత దెయ్యాన్ని వదిలికొడతారు, కొత్త భాషలో మాట్లాడతారు. మరణకరమైన ఏది తాగినా వాడికి హాని చేయదు. తర్వాత రోగుల మీద ఉంచినప్పుడు అంటే వారు, మీకు క్వశ్చన్ చెప్పనా, ఇప్పుడు మనం క్రైస్తవులం కానీ వాక్య పరిజ్ఞానంలో మనందరం ఎవరో తెలుసా? శిష్యులం. అంటే యేసు ప్రభుత్వం 12 మంది అపోస్తులు అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మీరు సమస్త దేశంలోకి వెళ్ళి మీరు నాకు వారిని శిష్యులుగా చేయండి అంటాడు. ఎలా చేయమంటాడు? ఇప్పుడు మీరందరూ ఎవరు? దేవునికి శిష్యులు. చెప్పండి, దేవునికి శిష్యుని. రెండోదని చెప్పిన, మీరందరూ కూడా రాజులైన యాజక సమూహం. ఒకసారి చెప్పండి, నేను రాజుని యాజకుని. హల్లెలూయా. మీరు రాజులు యాజకులు నిజంగా. యాజకుడు దేవుని పక్షంగా ప్రజల పక్షంగా నిలబడేవాడు. ఇప్పుడు మీరు దేవుని పక్షం నిలబడుతున్నారా? ప్రజల పక్షం నిలబడుతున్నారా? ఎంత విచిత్రం చెప్పినా, చిన్నదానికి ఎవరు ప్రార్థన చేస్తారని పరిగెత్తాం. కొంతమంది ఉంటారు. నా దగ్గర ఉన్నాడు, మా హాస్టల్లో చదువుకునేప్పుడు నాకు ఒక వ్యక్తి పాటల పుస్తకం ఇచ్చాడు. పాస్టర్ గారు విజయవాడ నుంచి ఇచ్చాడు అనమాట. దగ్గర 250 ఫోన్ నెంబర్లు ఉన్నాయి దాని వెనకాల. అంటే విజయవాడలో ఉన్న పాస్టర్ గారుల ఫోన్ నెంబర్లు 250 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఎగ్జామ్స్ వచ్చినాయి అనమాట. ఎగ్జామ్స్ వస్తే వీడు ఏం చేయాలా? చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా. వీడు ఏం చేయాలి తెలుసా? అన్న నాకు ఒక పుస్తకమే అన్నాడు. ఎందుకురా అన్న? ఈ అన్న చెబుతాను అన్నాడు. ఒక్కొక్క ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి నాకు ఎగ్జామ్స్ అనే ప్రార్థన చేయండి, ఎగ్జామ్స్ అనే ప్రార్థన చేయండి అన్నాడు. నాకంటే ఫెయిల్. ఇంతమంది ప్రార్థన దేవుడు వెళ్ళదా? ఎంత దౌర్భాగ్యం అంటే మనుషుల మీద నమ్మకం దేవుడి మీద. అందుకే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొన్నిసార్లు కొన్ని కార్యాలు చేయడు. ఎందుకు చేయడు చెప్పనా? మీ ద్వారా, మీ ప్రార్థన ద్వారా దేవుడు చేయాలి కాబట్టి. కొంతమంది ప్రార్థన ద్వారా దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు, కానీ కొంతవరకు పరిమితి పెడతాడు. ఎందుకు కొంతవరకు పరిమితి పెడతాడంటే మిగతాది మీరు చేయాలా. అన్నీ ఇప్పుడు నేను చేశాను. ప్రవచనం ఉంది, ప్రవచనం చెప్తాను అనుకోండి, దేవుడు చెప్పాడు, నాకు చెప్పాను. పద్దాకలు మీ గురించి నేనే ప్రవచనం అయితే మీరేం చేస్తారు? ఇప్పుడు నా వైపు చూస్తారు. స్వస్థత ఉంది, నేను ప్రార్థన చేస్తే జరుగుతుంది, జరిగిద్ది. పద్దాకలు నా ద్వారా చేస్తే మీరేం చేస్తారు? నా దగ్గరికి వస్తారా? దేవుడు నా దగ్గర తీసుకురావడం రావట్లా. మిమ్మల్ని నా దగ్గర తీసుకురావడానికి నేను వాక్ చేయట్లా. మీరందరూ దేవుని దగ్గరకు రావాలా. ఎక్కడ రావాలా? నేనుంటే మీరు బాగుంటారు, నీ లేకపోతే నాకు కనెక్ట్ చేసుకుంటే. కానీ దేవుని కనెక్ట్ అయితే ఇక్కడ ఎవరున్నా ఎవరు లేకపోయినా మీరు దేవునితోనే ఉంటారు. అర్థమైందా? ఒక వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను బైబిల్లో. ఆ వ్యక్తి పేరు ఏంటంటే అననీయ. ఎవరు ఆ వ్యక్తి పేరు? అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండేను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా. చూడండి, ఇక్కడ అననీయ అని దేవుడు పిలిచాడు. ఈ అననీయ ఎవరు? అపోస్తలుడా? సరే, మన భాషలో అర్థం కావాలంటే పాస్టర్ గారా విశ్వాస చెప్పండి. విశ్వాస పాస్టర్ గారా? చెప్పాలి. విశ్వాస పాస్టర్ గారా?
విశ్వాసే, పాస్టర్ గారు కాదు. ఈ అననీయ ఒక విశ్వాసి. అయితే ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడంట అననీయాని. ఇప్పుడు అననీయతో దేవుడు మాట్లాడతలేదా? దర్శనంలో పిలుస్తున్నాడు. 12వ వచనం చూడండి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినప్పుడు తల మీద చేతులు చూసి ఉన్నాడని చెప్పాను. చాలు. చూడండి, ఇక్కడ స్పష్టంగా దేవుడు ఏమంటున్నాడంటే, పౌలు అక్కడ ఉన్నాడు. పౌలు ఏం చూస్తున్నాడు దర్శనంలో? అననీయ అనే ఒక వ్యక్తి వచ్చి చేతులు పెట్టినప్పుడు దృష్టి పొందడం పౌలు చూస్తున్నాడు అంటాడు. తర్వాత చూడండి 17వ వచనం, 9-17. అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా, నీకు వచ్చిన కనబడిన ప్రభువైన యేసు నీ దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపమని చెప్పాను. చాలు. చూడండి, ఇక్కడ దేవుడు స్పష్టంగా అననీయతో ఏం చెప్తున్నాడంటే, అననీయ స్పష్టంగా పౌలుతో ఏం చెప్తున్నాడంటే, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మను పొందినట్లు దేవుడు నన్ను. ఇప్పుడు ఫిలిప్ ఉన్నాడు. ఫిలిప్ ఎవరు? అపోస్తలుల్లో ఒకడు. అయితే ఫిలిప్ సువార్త ప్రకటించాడు సమరయ గ్రామానికి, కొన్ని గ్రామాలకి. ఫిలిప్ ద్వారా అభిషేకం ప్రజల మీదకి రాలా. అపోస్తలులు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? వాళ్ళు అభిషేకించబడ్డారు. ఇప్పుడు ఇక్కడ శిష్యుడు ఇక్కడ కేవలం ఒక వ్యక్తి అనమాట, సాధారణమైన శిష్యుడు, అపోస్తలుడు కాదు. అయినప్పటికీ కూడా అననీయ చేతులు వచ్చినప్పుడు పౌలు కళ్ళు స్వస్థత పడ్డాయి. రెండోది తెలుసా? పౌలు జీవితంలో దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి అననీయాన్ని దేవుడు వాడున్నాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి, 18వ వచనం. పొరలు వంటివి దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందారు. ఇప్పుడు నా ప్రశ్న, ఇప్పుడు ఇక్కడ దేవుడు ఎవరి ద్వారా దృష్టి ఇచ్చాడు? పౌలుకి అన్నయ్య ద్వారా ఇచ్చాడు. బాప్తిస్మం ఎవరి ద్వారా పొందాడు పౌలు? అక్కడ ఏముంది? లేచి బాప్తిస్మం పొందాడు. అక్కడ ఎవరు లేరు కాబట్టే కదా అననీయ దేవుడు వాడుకున్నాడా లేదా? అననీయ పౌలుకి బాప్తిస్మం ఇచ్చాడే లేదా? అననీయ ఇప్పుడు ఎవరు? శిష్యుడు. మన భాషలో ఒక విశ్వాసి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసి బాప్తిస్మం ఇవ్వకూడదా? ఈ విషయం కన్నా పాస్టర్ గారు ఎవరైనా చెప్పాము బయట మామూలుగా రాళ్ళు తీసి కత్తాను కొడతాను, ఎలా క్రమాలని మార్చేస్తామని. నేను చెప్పట్లే, ఇక్కడ వాక్యంలో ఉంది. వాక్యం ఉందే, సొంతంగా చెబుతున్నానా? అననీయ ద్వారా బాప్తిస్మం పొందాడు ఎవరు? పౌలు. అననీయ ఎవరు? ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే అధికారం మీకు ఉందా లేదా? చెప్పండి. నేను అంగీకరించిన ధైర్యం ఉందా లేదు మీకు నాకు తెలియదు. కానీ ఆత్మ చేత నడిపించబడే వారికి ధైర్యం ఉండదు. ఎందుకో చెప్పనా? ప్రభు దృష్టిలో సేవకుడు విశ్వాసి ఏమీ లేదు. కానీ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సేవకుడికి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఉండి సేవ చేస్తాడు అంతే. కానీ మీరు కూడా దేవుని సేవ చేయాలా. మీకున్న పరిధిలో చేయాలా, మీకున్న చుట్టుపక్కల సరౌండింగ్స్ లో చేయాలి, మీరు వెళ్ళే వృత్తిలో చేయాలా. కొంతమంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. బట్టిపల్లి ఒక అన్నయ్య ఉన్నాడు. ఆటో ఎక్కిన ప్రతి ఒక్కరికి ఏం చేస్తాడు తెలుసా? యేసుప్రభు గురించి చెబుతూ ఉంటాడు. ఆటో ఎక్కిన ప్రతి ఒక్కరికి సువార్త చెప్తూ ఉంటాడు, దేవుడు వాక్యం పెడతా ఉంటాడు. ఒకసారి నన్ను తీసుకెళ్ళాడు ఆటోలో. తీసుకెళ్లి బట్టిపోల్లో ఉన్న ఆటో డ్రైవర్లందరినీ పోగు చేశాడు, కూర్చోబెట్టాడు. నన్ను తీసుకెళ్లి మధ్యలో కూర్చోబెట్టి వాక్యం చెప్తా ఉంటాడు. వాళ్ళందరికీ వాక్యం చెప్పాను ఆ రోజు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు చేసే వృత్తి ఏదైనా కావచ్చు, ఆ వృత్తిలో నువ్వు ఆత్మ సంబంధం అయితే దేవుని గురించి ప్రకటించాలా లేదా? ఎవరో లేనప్పుడు, ఏ సందర్భం లేనప్పుడు, ఏది కుదరలేదు, మీరేం చేయొచ్చు? నేనప్పుడు మీరు బాప్తిస్మం వదిలేదు, అంత సాహసం మీరు చేయకండి. మీరు లేననుకోండి, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి అనుకోండి, మీరున్నారు ఏదైనా ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ మీ ద్వారా ఎవరైనా మారారనుకో, అక్కడ బాప్తిస్మం ఇచ్చే వాళ్ళు ఎవరైతే మీరేం చేయొచ్చు? ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. దేవుని యందు మనందరం ఒకటే. దేవుడు అధికారం మీకు ఇచ్చాడు, మీరు బాప్తిస్మం ఇవ్వచ్చు. చెప్పండి, నేను బాప్తిస్మం ఇవ్వచ్చు. నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. అక్కడ అననీయ ఇక్కడ ఏం చేశాడు? అననీయ బాప్తిస్మం ఇచ్చాడు. ఎవరికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత జరిగిందని తెలుసా? అననీయ ద్వారా దేవుడు అభిషేకించాడు. ఎవరిని? పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఎవరు? సౌలు.
ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు శరీర సంబంధమైన మనసును విడిచిపెట్టినప్పుడు ఆత్మచేత నడిపించబడతారు. మీరు ఆత్మచేత నడిపించబడితే ఏం జరుగుతుందో తెలుసా? బలమైన కార్యాలు మీ ద్వారా జరుగుతాయి. అననీయ గారు బాప్తిసం పొందిన పౌలు ఏమయ్యాడు తెలుసా? సంఘానికి మూల స్తంభంగా నిలబడ్డాడా నిలబడలేదా? యేసు ప్రభువుతో తిరిగిన 12 మంది పుస్తకాలు రాశారు, కానీ వాళ్ళు రాసిన పుస్తకాలు 1, 2, 3 ఒక ఆయన ఒక పుస్తకమే రాశాడు. కానీ పౌలు ఎన్ని పత్రికలు రాశాడు? సుమారుగా కొత్త నిబంధనలో ఇంచుమించుగా చాలా పత్రికలు పౌలు రాశాడు. అంటే ఒక బలమైన విశ్వాసిని, ఒక బలమైన సంఘ స్థాపకుడిని తయారు చేసింది, వాడుకున్నది దేవుడు ఎవరినంటే ఒక సాధారణమైన విశ్వాసనే. ఖచ్చితంగా నువ్వు అనుకోవచ్చు నీ దృష్టిలో, నేను పెద్ద వ్యక్తిపరుని కాదు, నేను అంత కాదు, నేను ఎంత కాదని. నువ్వు శరీర సంబంధమైన మనసును విడిచిపెడితే నువ్వు ఎవరో తెలుసా? దేవుని కొరకు నువ్వే ఒక అగ్ని జ్వాల అవుతావు. ఏమవుతావు? ఒకసారి చెప్పండి, శరీర సంబంధమైన మనసును విడిస్తే నేనే దేవుని కోసం అగ్ని జ్వాలగా మారుతా. లాస్ట్ విషయం చెప్తా. సింహానికి బలం ఉన్నా, దానికి పంజా ఉన్నా, అది యవ్వనం ఉన్నా, అది భూమిలో ఉన్నంత కాలం దాని బలం శూన్యం. అది వేటాడలేదు. దానికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అవిశ్వాసము, శరీర సంబంధించిన మనసు అనే బంధకంలో మీరు ఎంతకాలం ఉంటారో అంతకాలం మీరు బలహీనులుగానే ఉంటారు. అర్థమైందా? మీరు వాటిని విడిచిపెట్టి ఎప్పుడు వాక్యాధారుగా ముందుకు వస్తారో, పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో, మీరు దేవుడి కొరకు బలమైన సాధనాలుగా మార్చబడతారు. దేవుడు ఎవరిని వేస్ట్గా చేయరా. దేవుడి పక్షపాతి కాదు. నేను ప్రార్థన చేస్తే విని, మీరు ప్రార్థన చేస్తే వినకుండా ఉండడానికి ఆయన చేతగలడు కాదు. ఆయన అందరికీ చేయగలిగిన సమర్థుడు. కానీ మనం ఆ అనుభవంలోకి రావాలా? మనం దేవుడిని పరిపూర్ణంగా విశ్వసించాలి. దేవుడు అప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు ఆయన కార్యాలు చేస్తాడు.